ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. బడ్జెట్ సన్నాహక సమావేశాలు వచ్చే వారం మొదలు కానున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి వారం రోజుల పాటు అన్ని శాఖల ప్రతిపాదనలపై సమీక్ష జరగనుంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంటు విడుదల అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మొదటి బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చే నిధులపై స్పష్టత వచ్చింది. వాటిని పరిగణలోకి తీసుకుని వార్షిక పద్దును ఖరారు చేయనున్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం అందుకనుగుణంగా ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది. ఆ తర్వాత మొదటి బడ్జెట్ ను వచ్చే నెలలో ప్రవేశపెట్టనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక పద్దు రూపకల్పనకు కసరత్తు ప్రారంభించిన ఆర్థిక శాఖ అన్ని విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. ఇప్పటికే మొదలు కావాల్సిన సన్నాహక సమావేశాల్ని సమ్మక్క సారళమ్మ జాతర, మున్సిపల్ ఎన్నికల కారణంగా రీషెడ్యూల్ చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి వారం రోజులో బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ సమీక్షలు చేయనుంది. అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనల్ని సమీక్షిస్తారు. సంక్షేమ శాఖల ప్రతిపాదనలతో ఈ కసరత్తు ప్రారంభం కానుంది. కేంద్ర బడ్జెట్ ఇప్పటికే ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికొచ్చే నిధుల విషయమై స్పష్టత వచ్చింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గతంతో పోలిస్తే స్వల్పంగా పెరగనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వాటా 29,280 కోట్లు కాగా 2026-27లో 33,181 కోట్లు రానున్నాయి. గ్రాంట్లు, ఇతరాల రూపంలో మరో 6,000 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చే నిధుల్ని వీలైనంత ఎక్కువ రాబట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సొంత పన్నుల రాబడుల్లో వార్షిక వృద్ధి, పన్నేతర ఆదాయం అంచనాలు, ఇతరత్రాల్ని పరిగణలోకి తీసుకుని పద్దు రూపొందించనుంది.